హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దర్శన్ని అందరి ముందు కూడా కాంచన నిలదీస్తూ ఉంటుంది. ఎవరు ఆ అమ్మాయి? ఆ అమ్మాయితో నువ్వు మాట్లాడలేదు, నేను చూశాను అని చెబుతూ ఉండటంతో ఇక దర్శన్ వాళ్ళ నాన్న రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు. ఏంటి దర్శన్, ఎవరు ఆ అమ్మాయి? నీతో ఎందుకంత క్లోజ్గా ఉంది? నిజం చెప్పు. ఇంతకీ నీకు అసలు ఈ నిశ్చితార్థం చేసుకోవటం ఇష్టమేనా కాదా అని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక కోటేశ్వరరావు కూడా అడుగుతూ ఉంటాడు, ఎవడు బాబు ఆ అమ్మాయి అని చెప్పడంతో ఇక దర్శన్కి ఏం చెప్పాలో అర్థం కాదు. సమీర సైగ చేస్తూ ఉంటుంది. చెప్పు దర్శన్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక ఇంతలో నువ్వు చెప్పు బాబు, నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడటం క్లోజ్గా నేను చూశాను. నేను వచ్చేటప్పటికి ఆ అమ్మాయి హడావిడిగా వెళ్ళిపోవటం ఎవరు అని అడిగితే నువ్వు తత్త అని అనటం నన్ను చూడలేదా, నేను అడగలేదా అని కాంచన నిలదీస్తూ ఉంటుంది. ఇకప్పుడు రోహిత్ వచ్చి అడుగుతూ ఉంటాడు, ఏంటి బాబాయ్ ఎందుకు అలా మాట్లాడుతున్నారు? రోహిత్ సమర్థిస్తూ ఉంటాడు దర్శన్ని. నా తమ్ముడు బంగారం, వాడు చాలా మంచివాడు, మా పిన్ని పెంపకం, మా పిన్ని రక్తం వాడు. వాడికి తప్పు చేయటం అనేది తెలియదు. వాడికి ఈ పెళ్ళి నిశ్చితార్థం అన్నీ ఇష్టమే. చెప్పు దర్శన్ అని చెప్పడంతో ఈ డైలాగులన్నీ నువ్వు కాదబ్బి, ఆ అబ్బాయి చెప్పాలి అని కాంచన అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు ఏం చెప్పాలో అర్థం కాక దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు. చెప్పు దర్శన్ అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటారు. ఇక విశ్వనాథం కూడా చెప్పు బాబు, నీకు ఈ నిశ్చితార్థం ఇష్టమేనా అని అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు దర్శన్ నిజం చెప్పేస్తూ ఉంటాడు. ఆవిడ చెప్పింది నిజమే, నాకు ఈ నిశ్చితార్థం ఇష్టం లేదు అని చెప్పడంతో ఇక ఆనంద అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు. అవును, నిజంగానే నాకు ఈ పెళ్ళి అస్సలు ఇష్టమే లేదు, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని దర్శన్ చెప్పేస్తూ ఉంటాడు. సమీర వైపు చూసి రా సమీరా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక సమీర కిందకి వస్తుంది. దర్శన్ పక్కన నుంచొని ఉంటుంది. మేమిద్దరం ప్రేమించుకున్నాము చాలా రోజుల నుంచి అని చెప్పడంతో ఇక అప్పుడు సమీర కూడా అంటుంది, అవునా ఆంటీ, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాము, అందుకనే యూఎస్ నుంచి పెళ్లి చేసుకోవటం కోసమే ఇక్కడికి తిరిగి వచ్చాను. మీ దగ్గరే నేను కావాలనే ఉన్నాను, మీ దగ్గర అన్నీ నేర్చుకోవటం కోసం అని చెప్పడంతో ఇకప్పుడు దర్శన్ జరిగిందంతా చెప్తూ ఉంటాడు. అవునమ్మా, మేమిద్దరం ప్రేమించుకున్నాము, నీకు దగ్గర అవ్వటం కోసమే ఇన్ని రోజులు సమీర ప్రయత్నించింది అని అనటంతో ఆనంద జరిగిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. సమీరాని దర్శన్ సపోర్ట్ చేస్తూ మాట్లాడటం, మీ కోడల్ని అనుకొని నాకు అన్నీ నేర్పించండి అని సమీర షాప్లో అడగటం, ఇవన్నీ గుర్తు చేసుకుంటుంది. ఆనంద అలా షాక్లో మౌనంగా ఉండిపోతుంది. ఈ విషయాలన్నీ కూడా నీకు చెబుదామని అనుకున్నానమ్మా, కానీ నాకు భయం వేసింది, చెప్పడానికి టైం దొరకలేదు, నువ్వేమైపోతావో అని భయం వేసింది, అందుకే ఏం మాట్లాడలేకపోయాను అని చెప్పడంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు. కాంచన అంటుంది, ఈ కుటుంబానికి ఈవిడ చాలా పెద్దదంట. ఏం పెద్దది? ఇప్పుడు అర్థమైందా ఆ పెద్దరికం ఏంటో? కాంచనని అందరూ అరుస్తూ ఉంటారు. ఇక లీలావతి అంటుంది, మాటలు జాగ్రత్తగా రాని అని అనటంతో ఏంటమ్మా జాగ్రత్తగా రానిచ్చేది? కొడుకు మనసేంటో తెలుసుకోకుండా ఇలాగ నిశ్చితార్థానికి రెడీ అయిపోయింది. ఈవిడ ఒక ఆడదేనా, కన్న తల్లేనా? నేను కాబట్టి మాటలతో సరిపెడుతున్నాను, అదే వేరొకరైతే కొట్టేవారు అని చెయ్యెత్తుతుంది ఆనందం మీదకి. ఆనంద కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి, చాలా బాధపడుతూ ఉంటుంది. ఇకప్పుడు లీలావతి దర్శన్ కాలర్ పట్టుకొని ప్రశ్నిస్తూ ఉంటుంది, ఏంటి దర్శన్ ఇదంతా? నేను ఆ రోజు నిన్ను పెళ్ళి ఇష్టమేనా అని అడిగాను కదా, నువ్వు మీ ఇష్టం, మా అమ్మ ఇష్టమే, నా ఇష్టం అని చెప్పావు, మరి ఇదంతా ఏంటి? అప్పుడే నువ్వు ఈ అమ్మాయిని ప్రేమించాను అని చెప్పి ఉండొచ్చు కదా, ఇంతవరకు వచ్చేది కాదు అని అడగటంతో ఇకప్పుడు దర్శన్ ఎదిరించి మాట్లాడుతూ ఉంటాడు. నేనెక్కడ చెప్పాను పెద్దమ్మ, మీరే అనేసుకున్నారు. నువ్వు వచ్చి పెళ్లి చేసుకోవటం ఇష్టమేనా అని అడిగావు, నేనప్పుడు సమీర గురించి చెబుదామని అనుకున్నాను, కానీ మీరే అపార్థం చేసుకొని తినతో పెళ్ళి ఇష్టమని అనుకున్నారు. నేను చెబుదామని చాలా ప్రయత్నించాను, కానీ చెప్పలేకపోయా. అమ్మ ఏమైపోతుందో అని భయం వేసి నోరు మెదపలేదు. నిశ్చితార్థానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆనందాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు. ఏంటమ్మా ఇలా చేసావు?
కొడుకు మనసేంటో తెలుసుకోకుండా నిశ్చితార్థం జరిపించేయటమేనా? ముందే అడిగి ఉండుంటే ఈ కష్టం వచ్చేది కాదు కదా. వేరే అమ్మాయి గొంతుకొస్తున్నారు అని చెప్పి అందరూ నిందిస్తూ ఉంటారు. ఆనంద బాధపడుతూ ఉంటుంది. ఇకప్పుడు కాంచన అంటుంది, ఎందుకు అడుగుద్ది? అడగదు. ఎందుకంటే అందరూ వెనకాతల చేరి ఆనంద తోపు అని చెప్పి భజనలు చేస్తున్నారు కదా. ఈవిడికంటే పెద్ద తోపు ఇక మరి ఎవరు ఉండరు కదా, అందుకనే ఇలా చేస్తుంది అని చెప్పి నిందలు వేస్తూ ఉంటుంది. ఇకప్పుడు ఆనంద ఇంకా బాధపడుతూ ఉంటుంది. ఒక్కసారిగా అలా గుండె పట్టుకొని కుప్పకూలు కింద పడిపోతుంది ఆనంద స్పృహ తప్పి. ఇకప్పుడు అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. శరణ్య చాలా బాధపడుతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాక అలా మౌనంగా ఉండిపోతుంది. ఆనంద కింద పడిపోవటంతో లీలావతి అందరూ కూడా ఆనంద దగ్గరికి వచ్చి, ఆనంద ఏమైంది ఆనంద అని చెప్పి లెగు అని అడుగుతూ ఉంటారు. కానీ ఆనంద అలా కింద పడిపోతుంది. దర్శన్ అయితే, అమ్మ నన్ను క్షమించమ్మా, లెగమ్మా, ఏమైందమ్మా నీకు అని చెప్పి బాధపడుతూ అరుస్తూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా దర్శన్కి స్పృహ వస్తుంది. ఇదంతా ఊహించుకుంటాడు. నేను ఇప్పుడు నిజం చెప్పేస్తే అమ్మ పరిస్థితి ఇలాగే అవుతుంది, అమ్మ గౌరవం పోకూడదు, అమ్మకి ఏమీ కాకూడదు అని చెప్పి ఇక స్పృహలోకి వస్తాడు. ఏంటప్పి నీకు చెప్పవేంటి, నీకు ఈ పెళ్ళి ఇష్టమా కాదా అని కాంచన అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు అందరూ అడగటంతో దర్శన్ చెప్తూ ఉంటాడు, ఈ పెళ్ళి నిశ్చితార్థం ఇష్టం లేదని నేను మీతో చెప్పానా? నాకు ఈ పెళ్ళి ఇష్టమే అని అనటంతో ఆనంద సంతోషపడుతూ ఉంటుంది. ఇకప్పుడు కాంచన అలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అని చెప్పి దర్శన్ని అడుగుతూ ఉంటారు. ఎవరో కాదు నాన్న, ఆ అమ్మాయి సమీరానే, నన్ను విష్ చేయటానికి వచ్చింది. క్యాజువల్గా అలాగా హక్ చేసుకుంటాం కదా, అదే చూసి ఈవిడ అపార్థం చేసుకుంది అంతే అని చెప్పటంతో ఇకప్పుడు గీత అంటుంది, చూసావా కాంచన, అనవసరంగా నువ్వు నిందలు వేస్తున్నావు వాళ్ళ మీద. వాళ్ళు ఎక్కడెక్కడో చదువుకొని వచ్చిన వాళ్ళు, నువ్వు అలా అనుకొని అపార్థం చేసుకోవటం తప్పు, ఇక మీదట నువ్వేమీ మాట్లాడకు అని చెప్పటంతో సమీర కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక శరణ్య సంతోషపడుతూ ఉంటుంది. లోపలికి వెళ్ళాక దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇటువైపు గీత విశ్వనాథం మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమండి, ఇప్పుడు జరిగిందంతా చూశారు కదా, అనన్యకి కాదు శరణ్యకి నిశ్చితార్థం అని తెలిస్తే కాంచన ఇంకెంత పెద్ద గొడవ చేస్తుందో ఏంటో. అందుకనే మనం నిశ్చితార్థం టైంకి కాంచన ఇక్కడ లేకుండా బయటికి పంపించాలి. తర్వాత తెలిసినా ఇంట్లోనే గొడవ జరుగుతుంది కాబట్టి 4 గోడల మధ్యన మనం చూసుకుందాం. ఇక్కడ ఈ సంబంధం తప్పిపోయిందంటే చాలా కష్టమండి అని చెప్పడంతో ఆలోచించుకుంటూ ఉంటారు. కాంచనాని బయటికి ఎలా పంపించేయాలా అని చెప్పి ఇక దర్శన్ ఆలోచిస్తూ ఉండగా సమీర ఫోన్ చేస్తుంది. నేను నిన్ను అర్జెంటుగా కలవాలి అని చెప్పి రమ్మని చెబుతూ ఉంటుంది కోపంగా. ఇక దర్శన్ సమీరాని కలిసి మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి దర్శన్, నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. అమ్మకి ఏమవుతుందో అని నాకు భయం వేసింది, అందుకే నేనేమి చెప్పలేకపోయాను అని దర్శన్ చెబుతూ ఉంటాడు. నేను నిన్ను ప్రేమించాను, నువ్వు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు, నేను ఏం చేయాలో చెప్తాను, అది చేస్తావా? మీ అమ్మ గౌరవం పరువు పోకుండా నేను చెప్తాను, అది చేస్తావా అని అడుగుతూ ఉంటుంది సమీర. దర్శన్ ఏం చేయాలని అడగటంతో సమీర ప్లాన్ని చెబుతూ ఉంటుంది. ఈ నిశ్చితార్థాన్ని ఎలా చెడగొట్టాలి అని చెప్పి ఇక దర్శన్కి శరణ్యకి నిశ్చితార్థం జరుగుతుందా లేదా రానున్న ఎపిసోడ్లో చూద్దాం.